ఎక్స్ట్రా జబర్దస్త్. పులకే మోతడా మంచికి పడితే జనా కలు కొట్టే కదా బాబు. మా ఛానల్ పేరు అబ్బో ఛానల్. ఏడు అబ్బో అని చెప్పని పెద్ద అనుకుంటున్నారేమో. ప్రపంచంలో జరిగే ఎటువంటి వింతలు విశేషాలన్నా సరే ఫస్ట్ మా ఛానల్లోనే ప్రజెంట్ చేస్తాం. నమ్మట్లేదా? మచ్చుకో 4 ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మొన్న ఈ మధ్య ఎక్స్ట్రా జబర్దస్త్ పటాస్ ప్రకాష్ 4 స్కిట్లు వరుస కొట్టాడు. ఇది నిజం అని జనాలు అనుకుంటున్నారు, భ్రమా భ్రాంతుల్లో ఉన్నారు. అది నిజం అని ప్రూవ్ చేసింది మా ఛానలే. అప్పుడు దాకా వాళ్ళకే తెలియదు నిజంగా 4 కొట్టాడు. అంతేందుకు సుడిగాలి సుధీర్ 10 ఎపిసోడ్ నుంచి ఒక్క స్కిట్ కూడా కొట్టట్లేదు. తెలుసా ఇది మీకు? లేదు. సుధీరే కొడతాడు, సుధీరే బాగా చేస్తున్నాడు అనుకుంటున్నారు. బలిసిపోయింది ఒక్కొక్కడికి. కరెక్ట్ గా చెప్పు. ఏదో రాసిన దీనికి ఎంత సపోర్ట్ ఉంటుందని మేము అనుకోలేదు. జబర్దస్త్ లోని లేడీ గడప వేసే వినోద్ గాడు అమ్మాయి కాదు అబ్బాయిని ప్రూవ్ చేసింది ఎవరు? సుధీర్. నేనే. సారీ. ఒకసారి ఖాళీగా ఉంటే మామూలుగా వెళ్ళి ఏదో తర్వాత తెలిసింది అబ్బాయిగా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవల వల్ల చాలా పెద్ద గొడవ పెట్టుకొని విడిపోతున్నారు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఇంట్లోని ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. అన్నదమ్ములు పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నారంట. ఎంత అద్భుతం అండి ఇది. పెళ్లి చేసుకున్నాక కలిసే ఉన్నారు, చచ్చేంత వరకు కలిసే ఉంటాం అని చెప్పని అంటున్నారు. సో అలాంటి అన్నదమ్ములు చూడడానికి మనం ఇప్పుడు ఇక్కడ ఇంటికి వచ్చాము. వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకునే ముందు ప్రేక్షకులు అందరూ రెడీగా ఉండండి. లెట్స్ బిగిన్ అవర్ షో బొంగులో బొషానం. హలో, లోపల ఉన్నారా? అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు ఈశ్వరరావు అండి. ఏంటి సార్ ఇది? అన్నయ్య బాధ్యతతో బీరువా, అన్నయ్య ఆశీస్సులతో మిక్సీ, అన్నయ్య కృషితో కుర్చీయా? అన్నికి అంకితం అండి. ఇదేంటి సార్? అన్నయ్య అనుభవంతో మంచం ఏంటి సార్? అన్నికి అనుభవం ఎక్కువ లేడు కొంచెం. మీ అమ్మా నాన్నగారు? నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ నాన్న చనిపోయారండి. ఊహ తెలియపోవడం ఏంటి సార్? శ్రీకాంత్ గారి వైఫ్ ఊహ గారు. ఆ విషయం తర్వాత తెలిసింది నాకు కూడా. మరి మీ ఆలనా పాలన అది? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు అన్నయ్యే. ఓ, అప్పటికి మీకు తెలుసా? తర్వాత తెలిసింది శ్రీకాంత్ గారి భార్య అని. ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు ఎలా చనిపోయారు సార్? ఒక రోజు పెళ్లికి అని చెప్పి నేను అన్నయ్య అమ్మ నాన్న అందరం కారులో హైవే మీద వెళ్తున్నాం. అరే ఓకే. చాలా స్పీడ్ గా వెళ్తున్నాం. అబ్బో, ఎదురుగా ఇసుక లారీ. అబ్బా, ఇసుక లారీ చచ్చిపోయారా? లేదండి, ఆ లారీ ఎక్కడ గుద్దేస్తాను కంగారులో మా నాన్న పక్కన చెట్టు గుద్దేశాడండి. అయ్యా, ఎంత పని అయింది సార్. తర్వాత తెలిసిందండి ఆ లారీ ఆగి ఉందని. లారీ ఆగుందా? మరి మీరు చెప్పచ్చు కదా సార్ లారీ ఆగుందని. అప్పటికి అన్నయ్యకి చెప్పానండి లారీ ఆగుందని. మీ అన్నయ్యకి చెప్పడం ఏంటి సార్? అన్నయ్య అంటే నాకు ప్రాణం అండి. మీ అన్నయ్య మీ నాతో చెప్పచ్చు కదా. మా అన్నయ్య చెప్పలేదండి. దేనికి? ఆ రోజు మౌనవ్రతం అన్నయ్య గుద్దిన తర్వాత కూడా చావలేదండి. కారు నుంచి బయటకు వచ్చాం అందరం. దిగారా? బతికారు మాట అందరూ? బతకలేదండి. ఇందాక ఆగుందని చెప్పాను లారీ, అప్పుడు వచ్చి గుద్దేసిందండి. మీ అమ్మ నాన్నగారు అలా చచ్చిపోయారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు మా నాన్న గుర్తొచ్చాడండి. ఎందుకు? ఏమైంది? మా నాన్నగారు జైల్లో ఉన్నారండి. ఎందుకు? ఇందాక మీరు ఆగుల లారీ గుద్దేసిందన్నారు కదా, డ్రైవ్ చేస్తుంది మా నాన్నే అండి. మా అమ్మగారు కూడా గుర్తొచ్చారండి. మీ అమ్మగారు కూడా పోయారా? లేదండి, 10 రోజుల కింద తిరుపతి వెళ్ళారండి. చనిపోయారా? లేదు, నేను వచ్చారు మళ్ళీ. ఎందుకు ఏడుస్తున్నారు? వచ్చేటప్పుడు లడ్డు తెమ్మంటే తేలేదు, అందుకే ఏడు వస్తుంది. బాధపడు, నేను తప్పిస్తాను. నాకు కూడా తెలిసింది. మీకు పెళ్ళైందా సార్? అయిందండి. ఏమే అన్నయ్య ఆశీస్సులతో ఏంటి సార్? మా ఆవిడండి, మా అన్నయ్య నాకు సంబంధం చూసాడు, పెళ్లి చేసుకున్నానండి. మీ అన్నయ్య చూస్తే మీకు అన్నయ్య, ఆవిడకి బావ కదా, బావ ఆశీస్సులతో రాసుకో. అన్నయ్య ఏంటి? తనకు ఒక అన్నయ్య లేండి సార్. ఒకసారి రండి. దీన్ని చేసుకున్నారు సార్? దీని కాదు, మా అన్నయ్య తీసుకొచ్చి కుక్కను కూర్చోబెట్టినా తాళి కడతాను నేను. ఒకే బెటర్ కదా దీనికన్నా. ఏమండి తన కుక్క అన్నాడండి. ఓన్లే సుధీర్తో పోవచ్చు, సంతోషించు. ఎందుకు అంత ఫీల్ అయిపోతుందో సుధీర్ అంటుంటే? సుధీర్ ఫ్యాన్స్ లేండి. ఏది 5లో పెట్టు. ఏంటి? ఫ్యాన్. టీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏమే అన్ని టీ తాగాడా? అన్నీ తాగలేదండి. అన్ని తాక్కుంటే ఏదో పడతా, ఏదో టీవీ ఇచ్చేస్తావా? సారీ అండి, మర్చిపోయి అన్నయ్యకి ఇవ్వకుండా ఏదో ఇచ్చాను. ముందు యాదవ్కి ఇవ్వండి. సారీ అండి, ఏదో ఫీల్ అయ్యారా ఏంటి? లేదండి, చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు? గడప సీనియర్తో బాల్స్ లేదు.
అండి. ఎవరు మీ అత్తగారా? తమ్ముడు ఎవరు? నేను టీవీ రిపోర్టర్ సార్. ఏం చేస్తా ఉంటావు? అవతార్ సినిమాలో బ్లూ మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి బ్లూ పెయింట్ వేస్తా ఉంటా. మరి ఆడేవాడు? ఈడు కెమెరామెన్. ఆడేం చేస్తాడు? నేను పెయింట్ వేసిన తర్వాత ఈడు తోకలు కేకలు కడతా ఉంటాడు. తమ్ముడు అనియా బాగుందన్న చేసిన కొత్త చేయించుకున్నారా? తమ్ముడు అనియా ఆడి చేయని కూడా బాగుంది సార్. దేనికి వచ్చారు? నేను ఇంటర్వ్యూ కోసం వచ్చేసారు. మీ ఇంటర్వ్యూ కోసం మీ అన్నదమ్ముల అనుబంధం, ఆప్యాయత, ప్రేమ అనురాగాలు అన్ని అందరికీ చాటి చెప్పి చాలా మందికి నిదర్శనంగా ఉండాలని చెప్పని మేము వచ్చాను సార్. మీరు కూర్చుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం. మిమ్మల్ని చూస్తుంటే అసలు రామలక్ష్మకులు గుర్తొస్తున్నారు సార్. మంచి ఫైటర్లు కదా. ఫైటర్ రామలక్ష్మణులు కాదు సార్. అదే ఫైటింగ్ మానేసారా? కొరియోగ్రాఫ్ చేస్తున్నారండి ఇప్పుడు. నిన్ను గుండు మీద కొట్టారంటే గుండు కెమెరాలోకి వెళ్ళిపోద్ది. రామలక్ష్మణ్ దేవుళ్ళు తెలుసు. ఆ రాముడు గీసిన గీతని ఆ సీతను దాటింది కానీ ఈ రాముడు గీసిన గీతని మా తమ్ముడు లక్ష్మణుడు దాటాడు. ఎందుకు సార్? మా ఇంట్లో పెన్ లేదు కదా. ఏమండి టీ తీసుకో. తమ్ముడు తాగాడా? లేదండి. తమ్ముడికి ఫస్ట్. లేదు ఫస్ట్ అన్ని తాగిన తర్వాత తమ్ముడికి ముందు అన్ని తాగనేవండి. ఏమో వెళ్ళిపోతుందండి. టీ చల్లారిపోయింది, వేడి చేసుకొని తెస్తా. చూసినట్టయితే అన్నదమ్ములు ప్రేమ చూడండి. టీ ఒకరు తాగిన తర్వాత ఇంకోరు తాగాలి అని చెప్పి ఎంత పట్టుబట్టారు. అనియా మరి గ్లాసులు తాగొచ్చు కదా. ఇలా తాగితేనే బాగుందా నాకు? ఇంకో టీ చెప్పవే. వద్దులే అనియా. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది సార్. నాకెందుకు మీలాంటి తమ్ముడు లేడా అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నా సార్. సార్ కూర్చోండి సార్ ప్లీజ్. టిఫిన్లు ఏమన్నా చేశారు మీరు? ఇంకా లేదు అన్నీ ఫస్ట్ తినమంచి. తమ్ముడు పెట్టు. లేదు అన్నీ తినాలి. తమ్ముడు తిని తమ్ముడు. అన్నీ నువ్వు తినాలి. నువ్వు తినకుండా నాకు మొత్తం లోపలికి వెళ్తాను. పర్లేదన్నా నువ్వు తినిపించాను. అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలో చూడండి. నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అంట కుటుంబం మొత్తం మరి చూస్తున్నట్టయితే ఒకే కంచంలో తింటున్నారు. దీని కక్కుర్తనాలా లేకపోతే ప్రేమలా అర్థం కావట్లేదు. సార్ జీడిపప్పు వచ్చింది సార్. తమ్ముడు జీడిపప్పు తినరా? లేదన్నా జీడిపప్పు అంటే నీకు ఇష్టం, నువ్వు తినన్నా. తమ్ముడు జీడిపప్పు ఎప్పుడైనా నువ్వు తిన్న తర్వాత దాంట్లో నేను తింటా. అలా నువ్వు తినను. జీడిపప్పు అంటే నీకు ప్రాణం కదన్నా, ప్లీజ్ నువ్వు తినన్నా. అంటే ఈ అమ్మాయి ప్రేమతో పడుతుంది జీడిపప్పు అని అలాగ అనొద్దన్నా. అన్నా నువ్వు జీడిపప్పు తినకపోతే చచ్చిపోతానన్నా. నేను చచ్చిపోతాను. చచ్చిపోతా ఇప్పుడే. అన్నయ్య కోసం తెచ్చుకున్న జీడిపప్పు నువ్వు తింటావా? ఇంటర్వ్యూ మొదలు పెట్టండి. మీ ఫస్ట్ క్వశ్చన్ సార్. అన్ని అడగండి. తమ్మున్నాడు. ఓకే లేదు ఫస్ట్ అన్ని అడగండి. నువ్వు చెప్తాడు సార్. ఎవడో ఒకటి చెప్పండి సార్. ఫస్ట్ క్వశ్చన్ కి 20,000 బహుమతి కూడా ఉంది. అయితే ఫస్ట్ చెప్తా. తమ్ముడు అన్నయ్య అన్నయ్య నేను చెప్తాను కదా. 20,000 ఇస్తారట ఫస్ట్ క్వశ్చన్ కి. అదే నాకు కూడా ఇస్తాను. నేను చెప్తాను కదా. మీరు చూస్తున్నట్టయితే అన్నదమ్ములు ఇద్దరు 20,000 కోసం కొట్టుకోవడం మనం చూస్తున్నాము. ఇది అసలు ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను. 20,000 కోసం అన్నదమ్ములు విడిపోతారా? ఎవరి పిల్లలు కొట్టేస్తాడు సార్? అసలు 20,000 కోసం కొట్టుకుంటారు సార్. మీ ప్రేమలో అనుబంధాలు, ఆప్యాయతలు ఏమైపోవాలి? ఎంతో మందికి నిదర్శనంగా ఉంటారని చెప్పని తీసుకొచ్చాను. సారీ అన్నయ్య. సారీ తమ్ముడు. హక్ చేసుకోండి, ముద్దు పెట్టుకోండి, సారీ చెప్పుకోండి. సారీ. మీరు కూడా వాళ్ళ పిల్లలు ముద్దు పెట్టుకోండి. ఆవిడ కొట్టారు. సారీ. సెకండ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే బ్యాంక్ ఒక ట్రిప్ ఉంటుంది. నేను చెప్పాను. అయితే ఫస్ట్ నేను చెప్తాను. కొట్టుకోకూడదు సార్. సార్ తప్పు సార్, నా మాట వినండి సార్. బ్యాంక్ నిజంగా తీసుకెళ్తారా? బ్యాంక్ నన్ను అడగని చెప్పాను. బ్యాంక్ ఎప్పుడు వెళ్ళాను నేను? నేను పచ్చాను నేను. శాండ్విచ్ మసాజ్ చేస్తారు అంతే. ఎందుకు సార్ మసాజ్ కోసం కొట్టుకుంటారు? దండరాజు అడిగితే మంచి
పాలన చెప్తారు కదా. ఫైనల్ క్వశ్చన్ అడగండి. దీనికి డబ్బులు లేవు, డబ్బులు సంబంధించింది ఏది లేదు. అయితే ఫస్ట్ అన్నయ్య అడగండి. ఓకేనా? లేదు అన్నయ్య చెప్పాలి. రేపు తమ్ముడే చెప్తాడు. అన్నయ్య తమ్ముడు ప్లీజ్ ఈ ఒక్కసారికి. సరే ఎవరో ఒకరు చెప్పండి. ఈ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే సన్నీ లియోన్తో ఒక రాత్రి డిన్నర్ చేయొచ్చు. అయితే ఫస్ట్ నేను చెప్తా. నేను చెప్తాను నేను చెప్తా. చెప్తాను కదా. డిన్నర్ అంటారా? డిన్నర్ అయితే నేను చూసి వస్తాను. ఇప్పుడు సన్నీ నేను చూడలేదు. నేను చూసి పసి నువ్వు ఎప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటా కదా, నాకే సంబంధం లేదు. సన్నీ లియోన్తో డిన్నర్ మామూలు ఉండదు, అదిరిపోద్ది. మీ ఛానల్ పేరు ఏం పేరు? మసాజ్ అన్నావు లేనివి పోనీ చెప్పి మా అన్నదమ్ముల మధ్య నువ్వు సార్ మీ లాస్ట్ క్వశ్చన్, దీనికి గనక కరెక్ట్ ఆన్సర్ చెప్తే టీమ్ లీడర్ ఇస్తారండి సార్, సుధీర్ గారిని తీసి. అయితే ఫస్ట్ చెప్తా. నేను చెప్తా. ఎందుకు చెప్పరా? ఎందుకు చెప్పరా? ఎందుకు చెప్పరా? ఎందుకు చెప్పరా? Extra Zabardast. You are my honey, you are my tonic. Na 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 na. Oh oh. శృతి, వాసు, ఐ లవ్ యూ. నీకు ఓ విషయం చెప్పాలి. ఏంటి? మా ఇంట్లో నాకు సంబంధం చూస్తారు. రైట్లే. లైట్ కాదు వాసు, నిజంగానే చూస్తున్నారు. 10 సంవత్సరాలు ఇదే మాట చెప్తున్నా, ఒక సంబంధం ఓకే అయిందా? అయ్యో నిజం చెప్తున్నాను. ఏం జరిగింది? వాడు ఎవడో వచ్చాడు, నేనంటే వాడికి ఇష్టం అంట. పెళ్లి చేసుకుంటానాడా? ఆ, లైఫ్ లో ఫస్ట్ టైం జోక్ చెప్పావు, ఇంకేంటి సంగతులు? వాసు నిజం చెప్తున్నాను. పద మన ప్రేమ విషయం ఇంట్లో పెద్దలు చెప్పేద్దాం. వాసు, మా నాన్న మీ నాన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మన ప్రేమ వల్ల వాళ్ళిద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే మనతో విడిపోతావా? కాదు, మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని విడిదిద్దామని చెప్తున్నా. ఈ వయసు విడిపోతే బాగోదు కానీ నేనేది మేనేజ్ చేస్తా. వాసు, మన ఇద్దరు పెళ్లి అవుతుందంటావా? నాకు వద్దు, నీకే డౌట్. చెప్పు తీసుకొని కొడతా, నన్ను వదిలేసి వేరే దాన్ని చేసుకుంటావా? నేనెందుకు చూస్తా డార్లింగ్, నీకు వేరే సంబంధం చూస్తా. నాకు వేరే సంబంధం చూస్తావా? ఈ చెప్తా కూడా కొడతా. ఊరికే జోక్ చేశాను. మన ఇద్దరు పెళ్లి చేసుకుంటా లేదో చెప్పేస్తాను, ఒక రూపాయి. సరే నువ్వు ఇంటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నా? దారిలో వచ్చినప్పుడు చెప్పులు చూశాను, 101 రూపాయి, రూపాయి లేదు నా దగ్గర. అందుకే సరే ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తా. వచ్చాడు బుద్ధిందా నీకు? ఇల్లు అనుకుంటా ఎవడుకుంటావు? అడుగు అన్నం తింటా గడ్డి తింటావరా? మనిషివా దున్నపోతువా? ఇంట్లో తండ్రి ఒకడు ఉన్నాడు, పెగ్గలుద్దాం లేదా? అడగచ్చు కదా వేస్తా. అంతే, నువ్వు తాగేస్తున్నావు కదా, మళ్ళీ మిగలదేమో అని అడుగుతా. నానా నేను తప్పు చేశాను నాన్న. అరే మన వంశం అంతా తప్పులు చేయాలి మనం. నువ్వు చేసిన తప్పు కాదు, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను నాన్న. ఏం మాట్లాడతావరా? మనం అమ్మాయిని లవ్ చేయడం ఏంటి? అమ్మాయిని చూసామా, గోకామా, వదిలేసామా, అంతే. నీలా కాదనా? అమ్మాయి నిజంగా లవ్ చేస్తాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? ఆ అమ్మాయిని కనుక నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అందుకే తాత ఆస్తి నాకు రాశాడు, చిల్లిగా నీకు రాశాడు. అదే గవ్వే ఇవ్వను అంటున్నా, మళ్ళీ గవ్వ అడుగుతావేమో అని. నాన్న నువ్వేం చెప్తలేదు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను చచ్చిపోతా. నీకేమన్నా మైండ్ పోయిందేంట్రా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటే నేను చేసుకుంటాను అన్నే. సరే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. ఆ అమ్మాయి బాపు కూడా గీయని బొమ్మలా ఉంటుంది నాన్న. వరస్తా బెస్టా అన్న? అంటే ఆ స్కెచ్ కి దొరకదు నాన్న. ఆ కళ్ళు నేరేడు పళ్ళు. బా, నేరేడు పళ్ళలో ఉంటాయన్నమాట. కాదా, వాడిపోతే ఎలా ఉంటే అలా ఉంటుంది నాన్న. ఆ అమ్మాయి నవ్వితే ముత్యాలు రాలుతాయా? మన ముక్కు మూసుకోవాల్సి వస్తానన్న. కొంచెం బ్యాట్స్మెన్ లైట్. ఇంత వరస్ట్ టేస్ట్ ఏంట్రా నీది? ఏం చేస్తున్నారా నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. నానా ఆ అమ్మాయిని కానీ చేసుకుంటే నీకు కోడల్ని ఇస్తా, 6 నెలలు తిరిగి లోపల మనవని ఇస్తా. 6 నెలలు ఏంట్రా? అంటే నేనే వరస్ట్ అనుకుంటా, నాకన్నా వరస్ట్ నీ పనులు నాకు వచ్చి నన్నే చేయమంటావు? ఏంట్రా ఇంతకీ అమ్మాయి ఎవర్రా? నీ ఫ్రెండ్ యశ్వంత్ లేడు, వాళ్ళ అమ్మాయిని. ఒరే దాన్ని ఎలా ప్రేమించారా? చూడడానికి దరిద్రంగా ఉంటది, దాని మీద బెటర్ కదా. అంటే ఆస్తి బాగుంది కదా నాన్న. కరెక్టేరా, ఆడికి ఫుల్ ఆస్తి ఉందని చెప్పిన బాగా పొగరు ఎక్కువ, బిల్డప్ ఇస్తా ఉంటాడు. దాన్ని పెళ్లి చేసుకుని మొత్తం ఆస్తి అంతా రాయిచి దొరుకుతాం. అరే యశ్వంత్ గడి ఫోన్ లిఫ్ట్ చేయి.
హలో ఎరా శ్రీని ఏష్ చెప్పరా. ఎక్కడున్నావు? నేను ఇంట్లో. ఇంట్లో ఉన్నావా? ఏం భోజనం చేస్తావా? ఇప్పుడేనా తినాలి. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి అది థమ్స్అప్ అవుతాడు. ఎక్కడున్నావు? ఇంట్లో. అవునా, ఇంట్లో ఉన్నావా? షాపింగ్ వస్తాను రాలేదు? అది నేను కొంచెం బిజీగా ఉండి రాలేదురా. రారా బాబు, ఆఫర్లు పెట్టారు. అది వస్తా. సరే సరే, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నావా? అరే ఒకసారి ఇంటికి భోజనం రారా బాబా. వస్తా. సరే సరే, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. టాబ్లెట్ వేసుకోలేదా? వేసుకున్నా. వస్తానా ఉండు, ఇంటికి వస్తానా. ఓకే దా. ఓకేరా, బాయ్ రా. బాయ్. నమస్తే అంకుల్. ఎలా వాసు బాగున్నావా? టీ కాఫీ ఏమైనా? తాగేసాను ఇంట్లోనే అన్ని. ఇంకో బెగ్గలు పెక్కరా. ఏరా యష్, ఏంట్రా సంగతులు? ఏమంటారా, ఆ అమ్మాయిని చూడడానికి యూఎస్ నుంచి సంబంధం వచ్చింది. వచ్చిందా? ఆ అబ్బాయికి మా అమ్మాయి బాగా నచ్చిందంట. సరే వెళ్ళి చెప్తాను సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేయలేదు తిరిగి. ఏంటంటే ఎంక్వైరీ చేసి అబ్బాయి గురించి. అబ్బాయి బాగా అబద్ధాలు ఆడతాడట. కరెక్టే, మీ అమ్మాయి నచ్చిందని కూడా అబద్ధమే అనుకుంటా. అది బాగుంటది కదరా. అంటే ఆడిన ఈ మధ్యన అమ్మాయికి చిన్న చిన్న మొహం మీద మచ్చలు వచ్చారా. మచ్చలు కదరా, బ్యాగులు అంటారు అట్లా, ఇలా ఉంటాయి. ఆ బ్యాగులు తీద్దామని కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏమన్నాడు? నా టెక్నాలజీ రావడానికి 10 years పడతాను. ఇంకేంటి సంగతులు? నా సంగతులు ఏముంటారా, నాకున్న దరిద్రుడు, నాకున్న పెంట, నాకున్న తలనొప్పి, ఇగో ఈ దరిద్రుడు. ఏమైందిరా? లవ్. ఏంట్రా ఏమైంది? ఏం లేదు అంకుల్, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. లవ్ చేసిన కాక మళ్ళీ వచ్చి పెద్దల ముందు చెప్తావా? నీ వయసులో నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నాను తెలుసా? నాగబాబు వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు చెప్పాడు, కొడుకు అంటే ఒక సీనియర్ ఉండాలి, ఒక అమ్మాయిని చూడటం, ఒక అలవాటు లేదు. అది నాన్న నీకు హెల్త్ బాగున్నట్లుంది, టాబ్లెట్ వేసుకో. నైట్ పబ్బుకి వెళ్ళిపోతున్నాడు, నైట్ ఇంటికి రావట్లేదు, ఎక్కడున్నాడు అర్థం కాదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఆ టైంలో నేను ఎలా ఉండేవాడిని? అచ్చ నీ పోలికలు వచ్చాడికి. ఏంటి అంకుల్ నాన్న చెప్తున్నారు? మీ నాన్న మామూలు కాదు, ఎవరి పేరు చెప్తే అమ్మాయిలు నష్టం చేస్తారు, ఎవరి పేరు చెప్తే కాళ్ళ దగ్గర నష్టం చేస్తారు, ఎవరి పేరు చేస్తారు అంటే అంతెందుకు ఒక్క మాటలో చెప్తారా? మీ నాన్న కాలేజీలు ఉంటే కాలేజీ మూసి ఫంక్షన్ చేసుకునే వాళ్ళు. అయినా లవ్ గివ్ ఈ రోజుల్లో కామన్ కదరా. మీరే ఏదో చేసి నాకు ఏం పని ఉన్నాను కదా. అమ్మాయి ఏం చేస్తారు చెప్పు? అమ్మాయి ఇంట్లోనే ఉంటదండి. అమ్మాయిలు అమ్మ నాన్న ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ గ్యాస్ సిలిండర్ పిల్లి పోయిందండి. అయ్యో అచ్చం మా ఊళ్ళలాగే అయితే వాళ్ళ నాన్న. ఆ నాన్నకి పిచ్చ కోపం అండి, బీపీ ఎదవకి. నాకంటే నాకంటే గొప్పకి వాడికి ఇంచుమించు ఈక్వల్ గా. ఎవరికైనా నాకంటే తక్కువ ఉండాలి. తాట తీసేస్తున్నారా మా రూమ్ లో? కత్తి పట్టుకుంటే కూరగాయల కోసం 120 మొత్తం నువ్వే. అరే నీ ఉన్నాను కదా, అంకుల్ ఉన్నాను కదా, ఎల్లు అమ్మాయిని తీసుకురా. అంటే వాళ్ళ నాన్నలే అడగాలి కదా. కోపం ఏంటి వాళ్ళ నాన్న తొక్క తోసాను. నువ్వు తీసుకురా, అమ్మాయిని తీసుకురా, నేను పెళ్లి చేస్తాను. ఇదిగో కాడికి తీసుకో, ఎల్లు అమ్మాయి దగ్గరికి వెళ్ళు, తీసుకురా, లేపుకొచ్చాయి. మీకు ఓకే కదా? నాకు ఓకే కాదురా పెళ్లి. సరే నీ ఇష్టం, నీకు ఉంటుంది తర్వాత. ఈ రోజుల్లో లవ్ కి కామన్ రా. కమాన్ ఏమన్నా నువ్వు వచ్చాడు ఇక్కడికి అన్న? నేను లవ్ చేసింది ఈ అమ్మాయినే అండి. నీకు వస్తుందిరా, వస్తే గిస్తే నాకు రావాలి. నాకు ఇప్పుడే షాక్ ఇచ్చాడు రా. నీకు ఓకే కదరా? అంటే ఓకేనంటే అమ్మాయి ఇంకా చిన్నదే కదా. చిన్నది ఏంట్రా, మా అబ్బాయి కన్నా పెద్దది, ఇంక పెళ్లి కూడా తర్వాత. అమ్మాయితో ఒక్క నిమిషం మాట్లాడొస్తాను. మాట్లాడే వాళ్ళిద్దరి ముందు నీకు ఈ పెళ్లి ఇష్టమని అడుగుతాను, నాకు నచ్చలేదని చెప్పు. అరే అమ్మాయి ఏదో నచ్చలేదు అంటుందిరా. నచ్చలేదా? ఏమ్మా మీకు అబ్బాయి నచ్చలేదా? అయ్యో బోల్డ్ అంత ఇష్టం అంటే నచ్చలేదని చెప్పమని చెప్పాను కదా. నువ్వు అడిగితే చెప్పాను, ఆడ అడుగుతుంది ఇంకా. మరి వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు. మరి నువ్వు ఎలాగో ఇందాక నుంచి లవ్ మ్యారేజ్ ఓకే చేసేస్తున్న దగ్గర ఉండేది. అంటే పెళ్లి సంబంధాలు ఇప్పుడు ముహూర్తాలు గీర్తాలు పెట్టుకోవడానికి రోజులు లేవు కదా. మంచి పని చేసినప్పుడు మంచి మొత్తం, పైగా అమ్మాయి 6 నెల కాదంకుల్ 7వ నెల. ఆ కట్నకానుకల విషయాలు ఏం మాట్లాడుకుంటే. అరే లవ్ మ్యారేజ్ కదరా. లవ్ మ్యారేజ్ అంటే మరి ఇప్పుడు 7th అంట. కట్నాలు ఆస్తులు అది మాట్లాడుకుంటే పెద్ద మనసు చేసుకుని. అరే చెప్పిరా. సో యూనో కట్నకానుకల విషయాలు ఏం మాట్లాడితే. అరే నాకు ఏముందిరా ఆస్తులు. ఏంటంటారు, నువ్వు సంపాదించినంత మీ అమ్మాయి కాకి ఇచ్చేది. రే ఆస్తి పేపర్లు తీసుకుంటారా. రెడీ కూడా చేస్తారా? అరే ఒక్కోసారి ఆలోచించరా. ఏంట్రా నీకు వీడికన్నా గోల్డ్ దొరుకుతాడరా, నా కొడుకురా. దిస్ ఇస్ టూ మచ్ రా. నువ్వు సంతకం పెట్టి చెప్తా. అమ్మాయ్యా థ్యాంక్స్ రా.
ఇలా చేస్తానని చెప్పే ఆస్తులు మొత్తం అనవసరంగా రాస్తాను. అనాథ శరణాలయమా? మనకి పెద్ద అరే, ఏంట్రా ఇది ఇలా చేస్తాంట్రా? మరి మేము వేరే సంబంధం చూసుకో మరి. అరే చెప్పురా, అరే ఫ్రెండ్ కదరా, ఆస్తి కావాలి కదరా. ఒరే, ఇది మరీ టూ మచ్ నేను ఎక్కడే పెట్టాను. అలాగే ఆస్తి అంటాడు కాబట్టి దాన్ని సైడ్ చేసి ఇంకో దాన్ని చేసుకున్నాం. సరే హ్యాపీ బర్త్డే. నీ పెళ్లికి పిల్లని కంపల్సరీగా వస్తా. సర్లేరా మేము వెళ్తాం మరి. అబ్బాయిని పిల్లరా. రే నానా, ఈ పక్కకు రారా, అనుగు రారా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మేము ఆడికి ఏదో సంబంధం వచ్చిందంట, చూడడానికి వెళ్తున్నాం. నేనేం చేస్తారా? ఫ్రెండ్ కూతుర్ని ఎలా చేసుకుంటారు? తప్పు కదా ఇది. మరి 7 నెలల వరకు ఇస్తారా? అది క్యాలెండర్ లో ఉంటే చింపించుకోవచ్చు, పెద్ద విషయం కాదు. క్యాలెండర్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి తన నేను కలిసి పెరిగాం కదా. అవునరా. నన్ను కొడతారా మీరు? నిన్ను కొట్టనరా. అను కొట్టవే. ఎరా వదిలేసి వేరేదాన్ని చేసుకుంటా పెళ్లి. నానా ఏ పర్లా, ఇలాంటి నేను ఎన్నో తిన్నా అప్పట్లో. వచ్చే Extra Zabardast. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? ఏంటి ఇంట్లో అమ్మగారు అయ్యగారు లేరు, ఇది ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నారా? అంత లేదు, ఇంట్లో అమ్మగారు ఉన్నారు. అయినా మన రేంజ్ వేరు, పనుడైనా. అమ్మగారు ఏంట్రా? హెడ్డేక్ ఉంది, టీ పట్టరండి. ఓకే. చూసారా, అది మన రేంజ్. షుగర్ తక్కువ ఉందండి. చూసుకోలేదురా. సో మీరు కరెక్ట్ టీ పెట్టకపోతే మానేస్తాం ఇంట్లో. ప్లీజ్ 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 మానొద్దు, మా ఇంట్లో మాత్రం పని మానొద్దు. వీళ్ళు బాగా పెట్టుకోండి. ఓకే. చూసారు కదా, అది మన రేంజ్. పాప మా అమ్మగారు పిచ్చిదండి, అమాయకురాలు. మా అయ్యగారు 6 నెలలకు ఒకసారి ఊరు వస్తారు. పిల్లలు లేరు. మనుషులు అంటే చాలా అభిమానం, నన్ను అభిమానంగా చూసుకుంటారు. మీరు నమ్మట్లే కదా? అమ్మగారు ఏంట్రా? ఒక 5,000 ఇవ్వండి. 5,000? ఆ. దేనికి? మా తాతగారు ఒంట్లో పోలేదు. అదేంటి మొన్నే చనిపోయాను? మా అమ్మకి 2 మొగుళ్ళు. అరే కరెంట్ బిల్ కట్టావాను? నిన్న కట్టేసా కదా వైన్ షాప్ లో. అదేంటి కరెంట్ తీస్తారు? నాకు కరెంట్ బిల్ కి వైన్ షాప్ కి తేడా చేయక అలా వెళ్ళి కట్టేశానండి. ఆ. అప్పుడు డౌట్ వచ్చింది, 2 బాటిల్ ఎందుకు ఇచ్చాడని. ఏం చేసావు మరి బాటిల్? నాకు తెలియగానే తాగేశానండి అది. హలో హలో డార్లింగ్, ఇంటికి వస్తున్నానే. లీవ్ దొరికింది వారం రోజులు. 6 years తర్వాత 1 week కోసం వస్తారా మీరు? 1 వీక్ చాలే కంటెంట్ ఉన్నోడికి. నువ్వు రెడీగా ఉండు. ఆయన రాగానే ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్పాలరా. మీరు కడుపుతున్నారని చెప్పండి, షాక్ అయిపోతారు. అరే నేను ఆ మాట చెప్తే ఆయన నాకు విడాకులు ఇచ్చేసి ఆయన షాక్ చెప్తాడు. మరి ఏం చేద్దాం? ఆయనకి డాన్స్ అంటే బాగా ఇష్టం రా. వచ్చేసరికి మీరు డాన్స్ చేయాలి, అంతేనా? అంతే. మీకు డాన్స్ రాదు? రాదు. నేను నేర్పిస్తారా? మంచి సాంగ్ ఏంటి రా? సర సర బాకే విషంలా సర సర పై పై కిరారా సంకోనా జర జర తూగే నిషాలా దూక నీరా జర నీ సై ఏం చేస్తున్నావు అమ్మగారితోనే? మీరు డాన్స్ చేస్తే ఇష్టం అని చెప్పాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏంటో ప్రాక్టీస్ చేసేది? నువ్వేంటి ఆడితే డాన్స్ చేస్తావు? బేసిక్ ఇస్తాను, అది చెయ్యాలి. అంటే మీకు డాన్స్ అంటే ఇష్టం కదండి. ఇష్టమే. నేను నీ డాన్స్ చేస్తాను, వాడి డాన్స్ ఇష్టం కాదు. దా మన ఇద్దరు వద్దాం. సర సర బాకే విషంలా సర సర పై పై కిరారా జర జర నీ సంకోనా ఏంట్రా? నేను మీకు ఏం చెప్పాను? ఇలా తీసుకున్నప్పుడు ఇలా అనవనా? అలా అనకుండా మీరేం చేస్తున్నారు? నువ్వు గుండు పగిలి అది నీకు సర్ప్రైజ్ తీసుకొచ్చానే. ఏంటది? టార్జు Extra Zabardast. ఓకే ఓకే. ఈ ఊపిరి తప్ప ఏమన్నది, ఈ ఊపిరి తప్ప ఏమన్నది. ఇట్రా. ఏంటండి ఇది? టార్జునే మన ఇంట్లో పని చేయడానికి తీసుకొచ్చా. ఆల్రెడీ ఆడు ఉన్నాడు కదా. అదే సార్, ఇంట్లో పని మనిషి ఉండడం మళ్ళీ మనిషి ఎందుకు? ఆడికి నీకు పెద్ద తేడా ఉంది తెలుసా? ఏముంది, 2 ఆకులు కట్టుకుంటే నేను అలాగే ఉంటా. కరేపాకులు కట్టుకో, కరేపాకులు కట్టుకో. అబ్బా నువ్వు రోజు స్నానం చెయ్యాలి. ఆడి స్నానం చేయడు, నీళ్ళు అవసరంలా. ఆడికి బ్రష్ చేయక్కర్లా, డబ్బులు కూడా పని అవసరం. శాలరీ కూడా అడగడు. ఎందుకంటే నమ్మను. నమ్మవా? ఏది ఇందాక ఇచ్చిన డబ్బులే నీకు.
ఏం చేస్తావు 500 ఇస్తే నువ్వు? ఖర్చు పెట్టుకుంటా. ఇటు చూడు రాజు, తీసుకురా, ఎంజాయ్ చేయి. అలా చూపించినట్టండి. దొంగ నోటరా అంటే ఇవి అది కూడా దొంగే. రాజు కాళ్ళు ఒకరా. మెల్లిగా నొక్కు, చాలు 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 మొత్తం నొక్కి వేస్తున్నావు. రే అమ్మగారు కాళ్ళు ఒకరా. ఏమండి? ఏయ్, ఏయ్, ఏయ్. చూసావా ఎలా చేసాడు? ఏ పని చెప్తా పని. మాకు కాడ పనులు చెప్తే మేము చేస్తాం. నాకెందుకు డౌట్ అండి మీద. ఈడు మగాడే, ఈడికి ఫీలింగ్స్ ఉంటాయి, ఈడికి ఏదో ఉంటాడా? ఆడికి అలాంటి ఫీలింగ్స్ ఏ ఉండవు. ఉంటాయి సార్. ఉండవురా. ఉంటాయి. ఏక వాళ్ళు కూడా చూసుకుంటాడు. నేను నమ్మను. అమ్మ ఇటురా, నన్ను కొట్టు. అవును సార్, బాగోదు. కొట్టమే. బాగోదు సార్. కొట్టు. ఇవాళ ఇద్దరం కలిసి నువ్వు ఏం మనసులో పెట్టుకోవద్దే. అన్నమే చెయ్యేస్తే ఊరుకోలేట్లే కానీ మన ఇద్దరం లోపలికి వెళ్ళిపోతుంది సైలెంట్ గా. ఏమండి వాడు చూస్తున్నాడు. ఒక్కడ చూసి ఏమవుతాయి? ఆడికి ఫీలింగ్స్ ఉండవు, ఆడికి తెలియదు ఎన్ని. మామూలు ఉండదు. వాళ్ళ నుంచి 2 రోజులు వాడి దగ్గరకు వస్తున్నాడు చెప్తుంటే ఏం చేస్తున్నావురా? అమ్మో ఏంటి ఫీలింగ్స్ వచ్చేది పంపతీసి. నో నో నేనే. నో జిమ్ ప్యాక్, మీ జిమ్ ప్యాక్. ఓకే ఇక్కడే ఉండు సరేనా? నువ్వు లోపల ఇది డేంజర్ గా ఉంది. నువ్వు ఇక్కడే ఉండి పడుకో పడుకో. రాజు వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళరా. అబ్బా ఇవి వేడి నీళ్ళు, ఇవి చల్లనీళ్ళు. రాజు డా. నమస్తే వేశారు. నమస్తే వేశారు. నమస్తే వేశారు. అయ్యారు ఏంట్రా ఏమండి మా అమ్మగారు పెట్టిన ఫ్రిడ్జ్ చూడదే అంటే ఆడికి తెలియదు కదా. అడవ మంచిగా సారీ, ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను ప్లీజ్. మీ అమ్మలకు సారీ చెప్పి ప్లీజ్. సారీ. ఏరా ఇన్ని సంవత్సరాలు ఎన్నో ముద్దు పెట్టుకో, ముద్దు పెట్టుకుంటావా? నువ్వు ముద్దు పెట్టుకోడు ఏంట్రా? నువ్వు ముద్దు పెట్టుకోడు ఏంట్రా? రే నేను జాగ్రత్త హ్యాండిల్ చేయరా. నేను హ్యాండిల్ చేస్తాను. నేను చూస్తా. లోపల రేపింది జ్వాల ఏం చేయమంటావు కొట్టమంటాను చదివించి నీ సంపద. ఏంట్రా ఏమైందిరా? ఇచ్చిన మందు సైడ్ పెట్టి మంత పడుగు పెట్టేద్దామండి. అంతా ఇప్పుడు పెడతా. రాజు కూర్చో కూర్చో. రాజు రాజు
అంటున్నాడు. ఆడు ఏబిసిడి లోదాగా చదువుకున్నాడు రా. రాజు వెళ్ళి జాగ్రత్త. నాకు తెలుసండి ఫీలింగ్ అర్థం చేసుకోగలను. రే ఫోన్ వస్తుంది, ఒక రోజు నేను మాడతాను. హలో ఏంట్రా ఫోన్ మాట్లాడుకుని 2 నిమిషాలు? రాజు అమ్మగారు ముద్దు పెట్టాడు. పర్లేదులే. ఏంటి అమ్మగారు ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టాడా? నేను పెట్టలేదండి, వాడే పెట్టాడు నాకు. పెట్టించుకున్నావు నువ్వు? పిచ్చి పిచ్చేస్తా. నన్ను కొడతాను రా. అయ్యగారు ఆడ అమ్మగారు కనెక్ట్ అయ్యాడండి. వెళ్ళండి అమ్మగారు చెట్టు మీద తిరుగుతారు. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమ్మా ఏమ్మా ఏం చేస్తున్నావు? నేను స్టూడియో స్కిట్స్ చూస్తున్నాను. లోపలికి రావే. ఇదొకటి సుడిగాలు సుధీర్ అంటే పడి చచ్చిపోతుంది. దీన్ని ఎలా మార్చాలో ఏంటో. ఏమండి? అబ్బా 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 అబ్బా. అమ్మా ఏమైందండి? బయట ఎండగా ఉంది. ఆ, వెళ్ళి గ్లాస్ తో చల్లని బీర్ పట్టరా. అయ్యో ఇప్పటివరకు ఉంచి మీరు రారనుకో నేను తాగేసా. అమ్మా లక్ష్మి ఇలా రామ్మా, రా. ఏం చేస్తున్నావు అమ్మా? స్కిట్ చూస్తున్నా నాన్న. ఏమైనా తిన్నావా అన్న? సుధీర్ తిన్నాడా? ఇదేంటి మా అమ్మాయి పిచ్చి. సుధీర్ గారు ఏం చేస్తే అది చేస్తుంది. రోజు ఆడికి ఫోన్ చేసి ఆడు టిఫిన్ చేస్తే టిఫిన్ చేస్తాడు, స్నానం చేస్తే ఆడు స్నానం, ఆడు ఏం చేస్తే అది చేస్తుంది. నాకు ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. అమ్మా నువ్వు అనుకున్నంత మంచోడు కదమ్మా. సుడిగాలు సుధీరాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, సిగరెట్ కాలుస్తాడు, మంతు అవుతాడు. నాన్న ఈ రోజుల్లో ఎవరు మంచోళ్ళు నాన్న? బయట దొంగతనంగా తెలియకుండా మందు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, అన్ని తాగుతున్నారు. కానీ నా సుడిగాలి సుధీర్ జెన్యున్ గా ఏదైనా అబద్ధం చెప్పకుండా బయట చేస్తారు తెలుసా? నేను సిన్సియారిటీ తగలట. ఈ సుడిగాడు ఏం చేస్తున్నాడు? రోజు ఆడుకు మిమిక్రీలో వాయిస్ చేసి ఆడు ఫోన్ చేయవలసి వస్తుంది. హలో హలో సార్, సుడిగాలి సుధీర్ అండి. నేను మాడతా, చెప్పండి ఎవరు? నేను పూరి జగన్నాథ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానండి. పూరి జగన్నాథ్ గారా? అవునవును. నేను నమ్మలేకపోతున్నానండి. నమ్మకపోతే ఫోన్ పెట్టి మళ్ళీ కాల్. అలాగే సార్, చెప్పండి సార్. మీకు యాక్టింగ్ వచ్చండి సార్? మీరు టిఫిన్ చేశారా? సార్ చేశాను సార్. ఓకే బాయ్ అండి. సుధీర్ టిఫిన్ చేశారట, నువ్వు టిఫిన్ చేయమా. వెళ్ళి స్నానం చేయమ్మా. సుధీర్ చేశాడా? సార్ సుడిగాలి సుధీర్ అండి. నేనే మాట్లాడతాను సార్. నేను త్రివిక్రమ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. త్రివిక్రమా? అదే సార్, ఇందాక ఇదే నంబర్ పూరి గారు ఆఫీస్ అన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను, చెప్పండి పర్లేదు. సార్ చెప్పండి సార్. మీకు స్నానం చేశారు ఈ రోజు? సార్ చేశాను సార్. ఓకే అండి బాయ్ అండి. అమ్మా సుధీర్ ఫోన్ చేశాను, స్నానం చేశాడు, వెళ్ళి స్నానం చేయ చెప్తాను. ఆ సుధీర్ గారికి సినిమా అంటే పిచ్చి కదా. అవును. సినిమా షూటింగ్ అని చెప్పి పెళ్లి చేద్దాం ఈ రోజు. ఓకేనా? నేను డైరెక్టర్ని, నువ్వు కో డైరెక్టర్. ఓకేనా సార్? నేను రాజమౌళి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్ అవునా? చెప్పండి సార్. ఈరోజు షూటింగ్ ఉంది సార్, మీరు ఖాళీ అని ఈ రోజు? షూటింగ్ చేస్తాను సార్. ఏ సినిమా సార్? ఇంకా టైటిల్ పెట్టలేదు సార్. మీరు మెయిన్ రోల్, మీకు హీరోయిన్స్ మధ్య సీన్స్ మాట ఈ రోజు. ఓకే సార్, చేసేస్తా సార్. ఓకే, మీరు మాదాపూర్ రోడ్ నెంబర్ 12 ఉంది కదండి? రోడ్ నెంబర్ 12 ఉంది సార్. 13, 14, 15, 16, 17, 18, 19, 20కి వచ్చేయండి సార్. డైరెక్ట్ 20 అని చెప్పచ్చు కదా సార్, లెక్క పెట్టడం ఎందుకు? ఇవన్నీ దాటి రావాలి కదా సార్. ఎవడు? సుడిగాలి సుధీర్ అండి. సార్ సుడిగాలి సుధీర్ నేనే సార్. ఓహో, ఇంతకుముందు ఏం చేసావమ్మా? ఇంత ముందు నేను రేసు గుర్రం చేశాను సార్. ఇప్పుడు రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్నా సార్. అన్నిట్లో బ్యాక్గ్రౌండే. సరే సరే వెళ్ళరా సార్. ఏంటి సార్ క్యారెక్టర్ ఏంటి సార్? క్యారెక్టర్ ఏంటమ్మా సార్? లోపల హీరోయిన్ ఉంది, నువ్వు హీరో మాట ఈ సీన్ కి. సార్ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి సార్? నాకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ కెమెరాలు అమ్మా, లోపల పెట్టాం. ఓకేనా? ఏం తిన్నావా? లైట్ గా తిన్నాను సార్. ఓకే ఓకే ఓకే, ఇక తిను. ఏమండి మన కూతురు తినేది? ఇదే సార్ అట్టుపండు, నిమిషంలో అయిపోద్ది. ఇది తిను. ఇదేంటి సార్? సెంటర్ ప్రెస్ గంట తినొచ్చు.
ఆటో పంచ్. సార్ ఈవిడెవరు సార్? నాకు అసిస్టెంట్ అండి. కోడ్ యాక్టర్. కోడేటర్. డైలాగ్ మర్చిపోద్దు రామ్ ప్రసాద్. ఎక్స్ట్రా జబర్దస్త్ టేక్ 1. యాక్షన్. యాక్షన్ అంటే అమ్మాయి ఎక్కడ సార్? మీరు రండి సార్. సార్ అగోండి అమ్మాయి 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 అమ్మాయి. కట్ 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 కట్. వెళ్ళరామ్మా. ఒకసారి ఊహించుకో సుధీర్. కాదు పెళ్లి చూపులో ఇలాంటి అమ్మాయి రావాలి. పర్ఫెక్ట్. సార్ ఆ అమ్మాయి ఒరిజినల్ లేకపోతే మేకప్ సార్? ఇటు క్వశ్చన్ అడుగుతున్నాడు. సీనియర్ ఫోన్ చేయండి. సార్ ఎలా కూడా చేసేద్దాం. మేకప్ వచ్చిన మల్లెమాల ప్రొడక్షన్స్ ఎక్స్ట్రా జబర్దస్త్. యాక్షన్. అమ్మ దీని పెట్టిన బాగున్ను. అంత సీన్ లేదు నీకు. కమాన్ కమాన్ యాక్షన్ యాక్షన్. మీరంటే నాకు ఇష్టం. ఏంటి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు? సార్ క్యారెక్టర్ అంటే అమ్మాయి మీద పడిపోయి నొక్కేస్తుంది సార్. నువ్వు గట్టిగా హక్ చేసుకోవాలి. నేను అలా చేయను సార్. అరే సీనియర్ ఫోన్ చేయి. సార్ 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 రాజమౌళి గారి సినిమా అంటున్నాడు. చేస్తాను సార్. సరే యాక్షన్. 1 2 3. కట్ కట్ కట్. నువ్వు కట్ చెప్తావు ఏంట్రా? సార్ డైలాగ్ రోల్ అయింది, మళ్ళీ చెప్పు. ఇంకో టేక్ చేద్దాం సార్. కట్ నేను చెప్పాలి, డైలాగ్ ఎవరు చెప్పి రోల్ అయింది. అరే సీనియర్ ఫోన్ చేయండి. సార్ నేను చేస్తాను సార్. సీనియర్ సీనియర్ అవ్వద్దు. ఆడకూడదు కాంపిటీషన్ తయారై నాకు దరిద్రంగా. నాకు అది లిప్ కిస్. సీన్స్ బాగా చేసామ్మా. లాస్ట్ అమ్మా, thank you, sir. వెళ్ళిపోతావు. అయిపోయింది కదా సార్? ఎక్కడ అయిపోయినా ఇక్కడ నుంచి కంటిన్యూ పార్ట్ 2 ఉంది. దా పార్ట్ 2 చచ్చాడు. లిప్ కిస్ ఉంది మీ ఇద్దరికి. అన్యాయం సార్ ఇది. ఇంకా పెళ్లి కూడా కాలేదు సార్ నాకు. సీనియర్ ఫోన్ చేయండి. సార్ సీనియర్ ఏంటి సార్ మాట వస్తే దీనికి కూడా సీనియర్ గాడేనా? దీన్ని పెట్టండి సార్. ఓకే. ఏయ్ ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎంగేజ్మెంట్ పాట. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఏంటి సార్? అప్పుడే అంటావేంటే? ఎంగేజ్ కాకుండా ముసాయిన్ తయారు చేసుకుంటావు అలాగా. ఏం చెప్పావు? ఫాదర్ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు వచ్చారా? ఎవరు రాలేదే. వీళ్ళు ఒక టైంకి రారు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే అమ్మా ఫాదర్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. మీరు ఫాదర్ కట్ చేయండి సార్. మీరు డైరెక్టర్ కదా. మరి తప్పదు. ఏం ఆర్టిస్ట్ లేనప్పుడు అత్త క్యారెక్టర్ వచ్చారా? లేరు. నువ్వు ఖాళీనా? కాదే కదా. కోడేటర్ అత్తగారు, నేను మామగారు. ఏంటి సార్ ఇది? మీరు అత్తగారు మామగారు అనుకోని సీనియర్ తిని క్వశ్చన్ లేదు తెలుసా అసలు? సీనియర్ ఫోన్ సార్ 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 మామయ్య గారు బాగున్నారా? మా అమ్మాయిని చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దుగా పెంచాను. అవును మావయ్య. నువ్వే చేతుల్లో పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా చూసుకోదాన్ని. మావయ్య నేను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా మావయ్య. ఇదిగో స్వీట్స్ అందుకు. ఏం చేయాలి? బాగా రికార్డ్ అవుతుంది అంతా. రికార్డ్ ఏంటి? అదే సీన్ అది. ఆ సీన్ అలా. ఓకే ఓకే. ఇలా అమ్మాయికి రింగి పెట్టి బాబు. రింగా? పెళ్లి కూడా చేసేద్దాం. ఓకేనా? శోభనం ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఫిల్మ్ తెలుసు కదా. ఫిలిమా? మనకు ఇంకా 1 hour టైం ఉంది. ఈ రోజు మొత్తం ఎండ్ అయిపోతుంది. గుమ్మడికి కొట్టేద్దాం అనుకున్నాం. ఏంటి ఇవాళ స్టార్ట్? ఇవాళ గుమ్మడికే గిన్నీస్ బుక్ సినిమా ఇది. గిన్నిస్ బుక్. ఇంకా 1 hour లో ప్యాకప్. మొత్తం ప్యాకప్. ఇగో తాళి కట్టి అమ్మా. తాళి కట్టేయాలా? తాళి ఏంటి సార్ అప్పుడే? పెళ్లి కూడా ఇప్పుడేనా? నువ్వు కట్టు ముందు. ప్యాకప్ అయిపోయింది భయ్యా. ప్యాకప్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు రిలీజ్ చెప్పండి సార్. అప్పుడు కాబట్టి మా మమ్మీ డాడీ అంతా తీసుకొచ్చి చూపిస్తాను. సరే సరే. వస్తాను సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. అమ్మాయిని తీసుకెళ్ళి బాబు. అమ్మాయిని తీసుకెళ్ళండి సార్. ఇది మీ ఆవిడ బాబు. మా ఆవిడేంటి సార్? మీరు ఇంకా అందులో ఉన్నారు. ప్యాకప్ అయిపోయింది. ఇప్పుడు కాదు. సీనిగాడు ఎరుపప్ప కొండ ఎరుపప్పు విన్నా. నువ్వు అంతకన్నా పెద్ద పప్పు బాబు నువ్వు. మ్యాటర్ అంటే ఇది షూటింగ్ కాదు, నిజం పెళ్ళే. ఏంటి సార్ ఇది అన్యాయం సార్? షూటింగ్ అని చెప్పి పెళ్లి చేసేస్తారు నాకు. ఏమా తీసుకెళ్ళు. ఫస్ట్ టైం చేసుకోండి. సార్ 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 అవతల చాలా మంది వెయిటింగ్ సార్ నా కోసం. ఎవరు? ఏమండి ఇదిగో తీసుకెళ్ళండి. ఏంటి తీసుకెళ్ళేది? సుడిగాల్సి తినలేదు, మొక్కలు వస్తుంది లేదు.
మా మానిపోతాను మొత్తం. ఈ గెటప్ మీకు భలే సూట్ అయిందయ్యా. మీ సొంత గెటప్ లేనా ఎట్లా ఉన్నాయనిపించే అంత అతుకుపోయింది. అయినా మనం చదువుకున్న చదువులకి చక్కగా ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుంటదేమో, అనవసరంగా ఇది. మనం చదువుకున్న చదువులకు జాబా? ఆ. నువ్వు 10th పాస్ అయ్యారా? 2 సార్లు పాస్ అయ్యా ఇక్కడ. 2 సార్లా? ఆ. అలాగేలారా? ఫస్ట్ ఒకసారి పాస్ అయ్యా, ఆ. మార్కులు బాగాలేదంటే మళ్ళీ రాసా, అప్పుడు పాస్ అయ్యా. దాన్ని ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు రా, ఫెయిల్ అయిపోయి రాయడం అంటారు. అర్థమైందా? నువ్వు బట్టి 10th పాస్ అయ్యేటి. ఇలా అడుగుతావని 9th ఆపేసా. అయినా ఈ వ్యాపారాలు అంటే ఇలా జనాలను మోసం చేసుకోవడం అయ్యి కాదురా. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉండాలి, ఫుల్ కార్లు బంగ్లాలు, అసలు మామూలుగా ఫుల్ రిచ్ ఉండాలరా. అంత పెద్దోడు అయిపోతే మరి నా పరిస్థితి ఏంట్రా? అప్పుడు నా పియ్యరా, నేను నెలకు 2 లక్షలు జీతం. అరే మర్చిపోయా, ఆ, లాస్ట్ మంత్ 10,000 తీసుకుని ఇస్తాను, ఏం లేదు. నాకు ఎలాగ 2 lakhs శాలరీ ఇస్తాను, అందులో మైనస్ చేసుకోరా. చేస్తానంటరా. అరే ప్లీజ్ జాబ్ మాత్రం తీయద్దురా రే ప్లీజ్. నీ పెరప అంత పెద్ద గోల్స్ ఉండకూడదురా. సింపుల్ గా ఒక పెద్ద విల్లా, 2 కార్లు, పక్కన ఎప్పుడో పనుడు, నాకు అన్ని సేవలు ఆడ చేయాలి. ఆడికి నెలకు ఒక 5,000 శాలరీ ఇస్తే చాలరా. ఎంతమంది చేసిన 5,000 ఇస్తావా? నీ రేంజ్ కి అదే ఎక్కువ. పనుడు నువ్వే. ఏమనుకుంటున్నారు నన్ను? చాలా అనుకున్నా. మనం గనక ఒకసారి బిజినెస్ లో దిగితే ఫస్ట్ మన కారు, దాని వెనకాల 5 కార్లు, దాని వెనకాల 10 కార్లు, దాని వెనకాల 20 కార్లు ఉంటాయి. ఇది రెంటల్ బిజినెస్? దానికి బిజినెస్ చేయవసరం లేదు, ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపో సరిపోద్ది. మన కారు ముందు 5 కార్లు, దాని తర్వాత 10 కార్లు, అలాగ ఉండాలిరా. అరే మనం ఇప్పుడు మన కారు ముందు ఉండాలిరా. ఏమో వెనక్కి వెళ్తాం మనం, అలా వెనక వస్తారు. స్టార్ట్ వ్యాపారం స్టార్ట్. రండి బాబు రండి. మాయా లేదు మంత్రం లేదు, ఒక్క తాయితే మీ లైఫ్ నే మార్చేస్తుంది. గురూజీ గారు చెప్తారు కొనుక్కోండి, 5 రూపాయలు మాత్రమే. ఎంత తాయితంత? 5 రూపాయలు. అయినా ఇలాంటి మూఢనమ్మకాలు నేను అస్సలు నమ్మను. మా తాయితే నమ్మవా నువ్వు? అస్సలు నమ్మను. ఒక్క నిమిషం పడుకోరా శిష్య. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. దుప్పటి కప్పాలి, దుప్పటి కప్పాలి. పడుకున్నావా? పడుకున్నాను గురూజీ. ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. ఈ అయ్యగారి పెన్ ఎక్కడుంది? జోబీలో ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అది ఈ అయ్యగారి చేతికి ఏముంది? వాచ్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. హలో, పిన్న నాకు జేబులోనే ఉంటది, వాచ్ నాకు చేతికే ఉంటది. అస్సలు నమ్మను నేను ఇలాంటి. ఓహో అలాగా. ఇప్పుడు చూడు అయితే. అరే శిష్య, గురూజీ ఈ అయ్యగారి జోబులో ఏముంది? పెన్ ఉంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. ఈ అయ్యగారి వాచ్ ఎక్కడుంది? చేతికుంది. ఎలా చెప్పావు? తాబీజ్ మహిమ. అరే భలే చెప్పాడే. కొనండి అందరూ కొనండి. సార్ నాకు తాయితీ ఇవ్వండి సార్. తీసుకోండి. మీ సమస్యలు చెప్పండి ఏంటో. సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఇది కట్టుకో, మొలతాడికి పెళ్లి అయిపోయింది. సుధీర్కి 4 కట్టండి. 4 కడితే ఇంకాపు. సుధీర్ బాబాకి అమ్మో నీకేంట్రా? సంవత్సరం బట్టాయిలు రత్తం చిత్రాలేదు సార్. ఇంకో ఈ తాయెత్తు హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో, హెయిర్ పెరిగా హెయిర్ కట్టుకో. వెళ్ళండి. మొన్న మా నాయనమ్మకి కీళ్ళ నొప్పులని తాయితీ తీసుకున్నా మీ దగ్గర. అవును. ఆ కీళ్ళ నొప్పులు తగ్గలేదు. తాయెత్తు లోపల చీటీ ఉంటది. ఉంది. ఏముంది అందులో? డాక్టర్ దగ్గరికి వెళ్ళమని ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గిపోద్ది. ఇంకో బ్యాచ్ వస్తుంది. రండి బాబు రండి. మాయా లేదు మంత్రం లేదు. మాయా లేదు మంత్రం లేదు. తండ్రి లేనప్పుడు ఎందుకు పదంట్రా? తీసుకుని తాయెత్తు కట్టుకుంటే జీవితం మారిపోద్ది. అవునవును, ఇన్ని తాయితులు కాబట్టి బాగా మారిపోయింది మీది. ఆ జీవితం కాదు, ఇది కొనుక్కొని నువ్వు కట్టుకుంటే నీ జీవితం మారిపోద్ది. బాగా పని చేస్తుందా? ఇలా రండి. చేస్తాదా? ఈ తాయెత్తు గురించి చెప్పమంటారా? చెప్పండి. స్టార్ట్ చేస్తాను చూడు. మన దగ్గరికి నాగబాబు గారు వచ్చారు, హైట్ పెరగట్లేదు అని చెప్పని ఇదిగో ఇది ఇచ్చాం. ఇవాళ టవర్ స్టార్. అవును, కొమ్మలు తగిలేస్తున్నాయి అంత. మా దగ్గర జబర్దస్త్ లో పొట్టినారేసి ఉన్నాడు కదా, హైట్ అవ్వాలని వచ్చాడు, తాయెత్తు ఇచ్చాం. చూసావా? ఆ డబ్బులు అవ్వలేదు, హైట్ అవ్వలేదు. రష్మి కూడా మా దగ్గరకు వచ్చింది, అందంగా తయారు అన్నది. ఈ తాయెత్తు ఇచ్చా, కట్టుకోలేదు. ఆ తాయెత్తేమో మన రోజా గారు కట్టుకున్నారు. ఇప్పుడు చూడండి అంత అందంగా తయారు. రోజా గారికి తాయెత్తు ఎందుకు అసలు? తాయెత్తుగా అందం వస్తుంది ఎవరు కట్టుకుంటే. నా కొడుకు అనిపించుకున్నావు సీను.
కమెంట్ లో ఫస్ట్ ఈడికే. ఈడు పెద్ద ఎరుపప్పులా ఉన్నాడు, భలే దొరికాడు. దొరికిందే మంచి ఛాన్స్, మొత్తం వేసేద్దాం. ఏరా ఊర్లో ఏం చేస్తుంటావు? పాత పని చెప్పమంటారా కొత్త పని చెప్పమంటారా? పాత పంచి ఏంటి? పాత పని అనుకోండి, ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తానండి. మరి కొత్త పంచ్ ఊరెళ్ళిన చెప్తానండి మీకు. దేవుడా పాతదే బెటర్ అండి. ఏ ఊరు మీది? ఇప్పుడు వైజాగ్ పక్కన రాజమండ్రి ఉంది కదండి. వైజాగ్ పక్కన రాజమండ్రి ఏంట్రా? ఏంటండి? ఆ రెండు దూరంగా ఉంటాయి కదా. అది తెలియాలని చెప్పానండి. ఊరే మాది. పడింది ఆటోకే ఆటో. ఏం పేరు? మీ పేరు నాకేం తెలుసు, చెప్తే తెలుస్తుంది. నీ పేరేంటి? నా పేరండి. తెలుగు రాష్ట్రాలు ఎక్కడికి చెప్తే నా పేరే చెప్పండి. మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇటు మధ్య చెప్తాండి. ఇప్పుడు పెద్ద పొలాలు ఉంటాయి కదండి, ఉంటాయి. పొలాలు దున్నేస్తాం కదండి. దున్నేస్తాం. దున్నేసి విత్తనం తుప్పుకొని పెడతాం కదండి. అక్కడ విత్తనం వేస్తాం. కొంచెం నీళ్ళు పోతాం కదండి. పోతాం. 2 రోజుల తర్వాత పైకి తుమ్మని పైకి వస్తుంది కదండి. తుమ్మని చిన్న వస్తది. మొక్క అవును. అలా చెట్టు అయిపోయి పూలు పూసి కాయలు కాసి పొలం మొత్తం అవే వచ్చేస్తాయి కదండి. అవును. మధ్య మధ్యలో గడ్డి మడుతుంది కానీ గడ్డి పీకుతాడండి మా నాన్నండి. మీ నాన్న ఏం చేస్తాడండి? మా నాన్న ఇప్పుడు చిలక జ్యోతిష్యం చెప్తారు కదండి, ఏమనండి? ఆ చిలక జ్యోతిష్యం చెప్పడం ఎలా ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు. అయ్య బాబోయ్, మీ నాన్న ఏం చేస్తాడండి? మా తాతగారికి స్వీట్ స్టాల్ ఉందండి. మీ తాతగారు కాదండి, మీ నాన్నగారు ఏం చేస్తాడండి? అంటే మా పెదనాన్న గారు స్వీట్స్ వేస్తుంటారండి, స్వీట్స్ తయారు మీ చేస్తారు. పెదనాన్న కాదండి, మీ నాన్న ఏం చేస్తాడండి? మా చిన్నాన్న గారు ఆ స్వీట్స్ అవి జాగ్రత్తగా, చిన్నాన్న కాదండి, మీ నాన్న అండి బాబు. ఆ స్వీట్స్ మీద ఈగలు వాలకుండా చూసుకుంటాడండి. అరే నమ్మని బాబు. నువ్వు నమ్మ. అరే శిష్య, సార్. నువ్వు పడుకో. ఆ మొహం మీద దుప్పటి ఉంది కదా, అవునండి. ఏం కనిపించట్లేదు కదా. ఏం కనిపెత్తాను ఇప్పుడు కనిపెట్టే. మరి ఇప్పుడు చూడండి ఎలా చెప్తాడు, ఏమడిగినా. అరే శిష్య, గురూజీ నాగబాబు గారు ముందు ఏముంది? మైక్ ఉంది. ఎలా చెప్పావు? నువ్వు చెప్పమన్నావు చెప్పా. అది చూసావా? హై బాబే. రోజా గారు నుదుటినే ఉంది. బొట్టు ఉంది. ఎలా చెప్పావు? నువ్వు చెప్పమంటే చెప్పా. అది హై బాబే. ఇవేం నమ్మని నువ్వు వెళ్ళు. నాగబాబు గారు ముందు ఏముంది? మైక్ ఉంది. ఎలా చెప్పావు? తాయిత్తమైంది. అది మరి రష్మి కాళ్ళకి ఏమున్నాయి? చెప్పులుంది. ఎలా చెప్పావు? తాయిత్తమైంది. పనిలో పని తాయితులు కొండ మర్చిపోయారు. నేను నమ్మనండి బాబు, నాకు ఈ నమ్మకం లేదు. నాకు నమ్మకపోవడం ఏంటండి? ఎలాగొస్తుంది నమ్మకం? గురుగారు, మా ఇంటి పక్క నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. వాడు ఇచ్చేసాడు సార్. ఇచ్చాడా? ఈ తాయత కట్టుకున్నా కదా ఇచ్చేసాడు. నాకు ఒకడు ఎప్పటి నుంచో 50,000 రూపాయలు ఇవ్వాలండి. 50,000 ఇవ్వాలా? ఈ తాయత్ తీసుకెళ్ళాడు కట్టు, 50,000 ఇచ్చేస్తాడు. 2 తాయిత్తులు ఇవ్వండి. రెండెందుకు? 50,000 ఎక్స్ట్రా ఇస్తాడని. ఏంది ఒక చిన్న డౌట్ ఉందండి. డౌట్ క్లియర్ అవ్వాలి అంతే కదా. నాకు అర్థమైంది గురుగారు, ఇంకా లాభం లేదు, మీరు మ్యాజిక్ చేయాల్సిందే. నీ జోబులు 500 ఇయ్యి. మీరు ఢిల్లీ చూడండి మ్యాజిక్. ఇప్పుడు 500 నా జోబులో పెట్టుకున్నా కదా. ఏంటండి పిలిచారు? ఇట్రా 500 ఉన్నాయో చూడు. ఎవరి దగ్గర? నా దగ్గర. ఏంటి లేవా? ఆడి దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర? ఇవి అన్నారు కదండి. అదేంటి ఈ దగ్గర మాయమైంది, ఆడి దగ్గర ఉంటది. ఈ దగ్గర మాయమైన తర్వాత ఈ దగ్గర వచ్చాను. ఇప్పుడు అది ఇవ్వు. మళ్ళీ యాస్టి జోబులో పెడతారా చూడు. ఇప్పుడు మళ్ళీ చూడు. కరెక్ట్గా లేవు. ఏంటి ఇప్పుడు? మళ్ళీ మ్యాజిక్ అండి. మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరకు వస్తాయి. నా దగ్గర చూడు. ఇవి నా డబ్బులండి. మా గురుగారు మ్యాజిక్ చేశారు, డబ్బులు మావి. నీ దగ్గర మావి నీ దగ్గర ఉంటాయి కదా, నా దగ్గర మావి నీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర మాయమైపోయాయి కదండి డబ్బులు. నా దగ్గర డబ్బులు మాత్రం ఎక్కడ ఉంటాయి చూడండి. ఇప్పుడు దేవుడు చెక్ చేయండి. అయ్యి బాబా మ్యాజిక్ వచ్చేయండి నాకు. నాకు పెళ్ళి అవ్వట్లేదు గురుగారు, నాకు కూడా ఒక తాయితీ ఇస్తారా? నేను ఇస్తాను, మీరు రండి. రాత్రి కట్టుకో, ఉదయం తీసే. రాత్రి కట్టుకుని ఉదయం తీసేయాలా? అంతే. నైట్ టైం పంచేది, నైట్ టైం పంచేది. అమ్మాయిని చేస్తే అమ్మాయి నచ్చిందా? నచ్చింది. ఒక 5,000. ఎందుకండి బాబు? ఇది కట్టుకో, అమ్మాయి నిన్నే చూస్తుంది. చేయగట్టు.
ఇలా అమ్మాయి పక్కన అమ్మాయి నిన్నే చూస్తాడు నన్నే చూస్తుంది కదా నిన్నే చూస్తాడు నన్నే చూస్తుంది. నిన్నే చూస్తాను చూడు. మీరు రండి, రండి. మీరు సపరేట్ గా ఎఫెక్ట్ లాస్తారు రండి. బ్లాక్ అండ్ వైట్ చేస్తారు ఆగండి. బ్లాక్ అండ్ వైట్ చేస్తారు ఆగండి. ఏంటన్నాళ్ళుగా చిరాకు వస్తుందన్న. చూసిందా లేదా తాయితీ పని చేస్తున్నాడు తాయితీ పని చేస్తుంది. పెళ్లి చేసుకుంటా చేసుకుంటాను. ఒక 5,000 5,000 పెళ్లికే. పెళ్లి చేసుకుంటే తాయితీ కట్టుకోవాలి. తాయితీ కట్టుకొని అమ్మాయి వెనకాల వెళ్ళు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది నిన్నే. అంతేనండి. పక్క పెళ్లి చేసుకోండి బాబే. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం అదే తాయితీ కట్టుకున్నాను కదా, మీరు కట్టుకున్నారు కదా తాయితీ. అన్నయ్య ఏంటన్నా తాయితీ నేను పెళ్లి చేసుకుంటా అన్న అంటారు మీరు. అన్న కాదు మగుడవుతాను నీకు, మగుడవుతాను నీకు. చూడండి నేను ఎంబడి ఎవరా నువ్వు మా చెల్లెలు నేర్పిస్తావు? బాబాయ్